చంద్రబాబు ప్రభుత్వ తీరు తిరుపతి తొక్కిసలాట్లో దారుణంగా ఉందంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సాక్షిగా కీలకమైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి 6 మరణించిన ఘటనకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యల విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందంటే ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాట కారణంగా తేలిన నేపథ్యంలో విచారణ చేసి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన ప్రభుత్వం వాళ్ళని విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. చిత్తశుద్ధితో వివరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళందరినీ వెంటనే డిస్మిస్ చేసి కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. లేదంటే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీసులు అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, టీటీడీ కార్యకలాపాల వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ చేసి జైల్లో పెట్టాల్సిన వీళ్ళని చంద్రబాబు కూటమి ప్రభుత్వం విడిచిపెట్టినందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటన సీరియస్గా తీసుకోలేదని కదా అర్థం. తూతు మంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడడానికే కదా. శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు ఈ కొద్దిపాటి చర్యలను వివక్ష చూపలేదంటారా? సంబంధం లేని వారిపై సస్పెన్షన్ వేయడం, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీలతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావం లేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ చైర్మన్ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీ, కలెక్టర్ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషుల్ని కాపాడడానికి కదా. ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబు గారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి డిప్యూటీ సీఎం గారు క్షమాపణ చెప్తే అదే చాలనగా చేస్తున్న డిమాండ్ హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు తొక్కిసలాటపై తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటారని దాన్ని పెద్ద దండగనగా చిత్రీకరిస్తుంటే డిప్యూటీ సీఎం గారు ఏమో లేదు క్షమాపణ చెప్పాలంటే మరో రాజకీయ డ్రామాకి తెరదీశారు. ఇంతకన్నా దిగజారుతానం ఏమైనా ఉంటుందా? టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి 5 కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారు. ఏమిటి దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువలే ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవు. భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదని వ్యాఖ్య చేశారు.